హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ అదిరిపోయే 2 శుభవార్తలు వచ్చాయండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సరుకులనైతే పంపిణీ చేస్తున్నారు. వద్దన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఖాతాల్లోకి డబ్బులు కూడా అయితే వేస్తున్నారండి. సో, దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఈ డబ్బులు కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? అలాగే ఈ సరుకులేంటి? రేషన్ కార్డు పైన వచ్చినటువంటి ఆ 2 శుభవార్తలేంటి? కంప్లీట్‌గా అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా డైరెక్ట్‌గా మీ మొబైల్‌కి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో, ఇక మనం వీడియోలోకి గనక వెళ్ళినట్లయితే సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా 2 శుభవార్తలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. సో, వాటిలో మనకు మొట్టమొదటిది చూసుకున్నట్లయితే చంద్రన్న కానుకలు. ఈ చంద్రన్న కానుకల కింద ఎవరైతే తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండి, ఎవరైతే ప్రతి నెలలో రేషన్ సరుకులను తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికి కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న కానుకలనైతే పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా సో, ఇప్పుడు ప్రెజెంట్ లీడ్‌లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అయితే ప్రకటించారండి. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చారు. సో, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 2025 జనవరి మాసం నుంచి ఈ యొక్క రేషన్ కార్డ్ కలిగిన వారందరికి కూడా చంద్రన్న కానుకలనైతే పంపిణీ చేయబోతున్నారు. సో, ఈ యొక్క చంద్రన్న కానుకల్ని 3 కేటగిరీల వారికైతే పంపిణీ చేస్తారండి. వాటిలో మొట్టమొదటిది చూసుకున్నట్లయితే మనకు సంక్రాంతి కానుకగా ఎవరైతే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికి కూడా సంక్రాంతి కానుకగా సంక్రాంతికి సంబంధించినటువంటి చంద్రన్న కానుకలైతే పంపిణీ చేస్తారు. అలాగే క్రిస్మస్ వచ్చిందనుకోండి, క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్టియన్స్ కోసం రెండోదిగా మనకు ఈ యొక్క క్రిస్టియన్స్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క సరుకులైతే పంపిణీ చేస్తారు. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో సో, అటువంటి వారందరికి కూడా వీళ్ళకి రంజాన్ మాసంలో అయితే పంపిణీ చేస్తారండి. సో, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 కేటగిరీలకు సంబంధించినటువంటి ప్రజలందరికి కూడా ఈ యొక్క సరుకులనైతే పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హిందువుల విషయంలో మనకు సంక్రాంతి కానుకగా అయితే పంపిణీ చేస్తారనమాట. సో, ఇది మనకు న్యూ ఇయర్‌గా జనవరి 1 తారీఖు నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్‌లయితే మనకు చంద్రన్న కానుకలనైతే పంపిణీ చేస్తారు. వాటిలో ముఖ్యంగా మనకు ఎన్ని రకాల సరుకులు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు బియ్యంతో పాటు నూనె ఉంటుంది. అలాగే మనకు నెయ్యి ఉంటుంది, డాల్డా ఉంటుంది, అలాగే పచ్చిశనగపప్పు ఉంటుంది, బెల్లం ఉంటుంది, పంచదార ఉంటుంది. అలాగే వీటన్నిటితో పాటుగా మనకు ఈ యొక్క గోధుమలు గానీ, ఇంకేదైనా సరే ఆల్టర్‌నేట్‌గా పచ్చిశనగలు గానీ, లేదంటే సాయిపప్పు గానీ, సో, ఇట్లాంటివైతే మనకిచ్చి మొత్తం కందిపప్పుతో కూడా కలిపి దాదాపు 8 రకాల సరుకులనైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డ్ కలిగిన వారందరికి కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో, ఈ యొక్క 8 రకాల సరుకులు గనక మీరు వద్దు అనుకున్నట్లయితే అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ సరుకుల్ని కొంచెం మేము ఇంకా బెటర్ క్వాలిటీ తీసుకుంటాము. సో, వీటికంటే మేము హై క్వాలిటీ తీసుకుంటామని కొంతమంది భావిస్తూ ఉంటారు కదా! సో, వీళ్ళు ఇచ్చినా సరే ఈ సరుకులు మేము ఫ్రీగా తీసుకొని బెల్లం యూజ్ చేసుకోలేకపోతున్నాం, డాల్డా యూజ్ చేసుకోలేకపోతున్నాము, నెయ్యిని యూజ్ చేసుకోలేకపోతున్నాం అంటుంటారు కదా! సో, ఇట్లాంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ ఖాతాల్లోకి వీటన్నిటికి కలిపి కొంచెం అమౌంట్ అయితే మనకు నేరుగా ఖాతాలోకి వేయడానికి కూడా అయితే ప్లాన్ చేస్తున్నారు. దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే చేయలేదు. ప్రస్తుతానికి ఈ చంద్రన్న కానుకల పంపిణీ గురించి చేశారు. కానీ వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం పూర్తి వివరాలు చూసుకుంటే ఎవరైతే ఈ సరుకులు వద్దనుకుంటారో వాళ్ళందరికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నంబర్‌లన్నీ కూడా తీసుకొని వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తారనమాట. సో, దీనికి సంబంధించి మనకు జనవరిలో అయితే ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జనవరి 1 తారీఖున మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ చంద్రన్న కానుకల కిట్ అయితే ఇస్తుందనమాట. సంచి ఇస్తుంది. సో, ఆ సంచిలో మనకు ఇప్పుడు నేను చెప్పాను కదా! దాదాపు 7, 8 రకాల సరుకులైతే మనకైతే ఉండబోతున్నాయి బియ్యంతో కలుపుకుంటే. ఇవన్నీ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో, ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. ఈ చంద్రన్న కానుకలనైతే మనం ఉచితంగానే తీసుకోవచ్చు. ఇక రెండో శుభవార్తకు సంబంధించి మనం పూర్తిగా వివరాలు గనక చూసుకున్నట్లయితే సో, చాలామంది రేషన్ కార్డ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. సో, బ్రదర్ మాకు రేషన్ కార్డ్‌లో స్ప్లిట్ ఆప్షన్ ఎప్పుడొస్తుంది? డిలీట్ ఆప్షన్ ఎప్పుడొస్తుంది? అలాగే మేము యాడ్ చేసుకోవాలనుకుంటున్నాము. సో, ఇవన్నీ కూడా మాకు ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. ఆన్‌లైన్‌లో సైట్ ఎప్పుడొస్తుంది కొత్త రేషన్ కార్డ్ కోసమని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో, వాళ్ళందరికి కూడా గుడ్ న్యూస్ అయితే ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. సో, వాళ్ళందరికి కూడా ఈ యొక్క సంక్రాంతి కానుకగా జన్మభూమి కమిటీలైతే మనకు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జన్మభూమి కమిటీల ద్వారా అర్జీలైతే స్వీకరించబోతున్నారండి. సో, మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డుల కోసం
అప్లికేషన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు, స్ప్లిట్ చేసుకోవాలనుకున్నా సరే, డిలీట్ చేసుకోవాలనుకున్నా సరే, లేదంటే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులో నుంచి మనం తొలగించడం గానీ, లేదంటే మనం యాడ్ అవ్వడం గానీ, సో ఇట్లాంటివన్నీ గూడా మనకు ప్రక్రియలన్నీ గూడా ఆన్‌లైన్‌లో మనకు సంక్రాంతి కానుకగా మనకు ఈ యొక్క జన్మభూమి కమిటీనైతే మనకు వేసిన తర్వాత, సో మనకు జనవరి మాసంలో అయితే మనకు ఓపెన్ అయితే చేయబోతుందన్నమాట ఆన్‌లైన్‌లో సైట్ అనేది. అలాగే వీటితో పాటుగా రీసెంట్‌లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయితే నడిచిందనమాట. సో అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకైతే ఎగుమతులు చేస్తున్నారు. సో ఇది అక్రమంగా రవాణా చేస్తున్నారు. రేషన్ బియ్యం ఇచ్చింది పేదలకి, వాళ్ళు తినడానికి ఇచ్చాము. కానీ దీన్నైతే డైరెక్ట్‌గా వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక న్యూస్ అనేది సెన్సేషన్ అయింది. అందులో భాగంగా మన యొక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన కూడా వెళ్లి షిప్ దగ్గరికి వెళ్ళడం, షిప్‌ని సీజ్ చేయడం. సో ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు వేసే ఆప్షన్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఇప్పటికే కేంద్రం దగ్గర పలువురైతే విజ్ఞప్తులైతే చేశారన్నమాట. సో ఏమని చేశారంటే, చాలామంది రేషన్ బియ్యం అయితే తినడం లేదు. రేషన్‌లో మీరిచ్చేటువంటి గోధుమల్ని చాలా రకాల దగ్గర అంటే మనకు మన ఏరియాలో ఆంధ్ర, తెలంగాణలో మనకు రేషన్ బియ్యం అయితే ఇస్తారండి. సో మనకు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు ఇస్తారు. కొన్ని రాష్ట్రాల్లో జొన్నలిస్తారు. సో ఇట్లా వాళ్ళు తినగలిగేటివైతే వాళ్ళకి పంపిణీ అయితే చేయడం జరుగుతుంటుందనమాట. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్రానికి చాలామంది విజ్ఞప్తులైతే చేస్తున్నారు. సో భారీగా అక్రమ రవాణా అయితే జరుగుతుంది. స్మగ్లింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది రేషన్ బియ్యాన్ని తీసుకొని వెళ్తున్నారని చెప్పేసి సో కంప్లెయింట్స్ అయితే చేస్తున్నారనమాట. ఈ నేపథ్యంలో పేద ప్రజలందరూ తినగలిగే బియ్యాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ భారత్ బ్రాండ్ పేరిట సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేసిందండి. సో రిలీజ్ చేసింది. సో ఇవైతే మనకి ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రాలేదు. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికైతే వచ్చినట్లు సమాచారం. అదేంటంటే ఇక నుంచి 2025 నుంచి అర్హత కలిగినటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా కిలోకి 39 లేదా 40 రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేలాగున దాదాపు మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి 40 లేదా 50 రూపాయల వరకు ఖాతాల్లోకైతే జమ అవుతుందన్నమాట. సో రేషన్ బియ్యానికి బదులు వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో డైరెక్ట్‌గా వాళ్ళు పోయి కొనుక్కుంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ రేషన్ కార్డులో ఒక వ్యక్తికి మనకు 5 కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది కదా! ఈ యొక్క రూ. 50 లెక్కన చొప్పున చూసుకుంటే రూ. 250 పడుతుంది. మీ రేషన్ కార్డులో నలుగురున్నారనుకోండి, మీకు ఒక రూ. 1000 అయితే మీ ఖాతాలోకి వస్తుంది. ఆ రూ. 1000కి అదనంగా మీరు ఏదైనా సరే కొంచెం అమౌంట్ గాని, రూ. 1000 వచ్చే బియ్యం గాని, మీరు మంచి రకం బియ్యం అయితే కొనుక్కొని తినొచ్చనమాట. సో ఇట్లాంటి ఆప్షన్స్‌తో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే 2025లో మనకు ఫిబ్రవరి మాసంలో అయితే పార్లమెంట్ అయితే మనకు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బిల్లునైతే ప్రవేశపెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్రమంగా ఈ రేషన్ రవాణా అయితే జరుగుతుంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఎవరైనా సరే బియ్యం కావాలనుకుంటే బియ్యం అయితే ఏసుకోవచ్చు. బియ్యం వద్దు మాకు డబ్బులు కావాలనుకున్న వాళ్ళు డబ్బులు కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఫ్లక్చువేట్ అంటే 2 విధాలుగా మనకు కావాల్సింది తీసుకునేటువంటి ఆప్షన్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు దీనికైతే ఆమోదం అయితే తెలిపి మనకు ఆంధ్రాలో ఉన్నటువంటి వారందరికీ కూడా నేరుగా అయితే ఈ విధంగా అయితే మన యొక్క రేషన్ కార్డుదారులందరికీ ఈ విధంగా జనవరి మాసం నుంచి మనకు ఈ విధంగా 3 శుభవార్తలు అయితే వచ్చాయండి. సో టోటల్‌గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఈ వీడియో మీకు గనక వర్త్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీకు రేషన్ బియ్యం కావాలా? లేకపోతే డబ్బులు కావాలని కోరుకుంటున్నారా? ఈ యొక్క విషయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.